భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, డికే అరుణ్ గారికి, జితేందర్ రెడ్డి గారికి, ఓబీసీ మోర్చా లక్ష్మణ్ గారికి, మా ఉద్యమ బ్యాచ్ ఈటల రాజేందర్ గారికి, మా సోదరులు వివేక్ గారికి, బీజేపీ ముఖ్య నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజా సంగ్రామ పాదయాత్ర 2వ విడత ప్రారంభించబోతున్నారు మా బండి సంజయ్ గారు. ఇవాళ జోగులాంబ గారి అమ్మవారి దీవెన తీసుకుని ఈ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టిన రోజు ఇవాళ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు, జయంతి రోజు, బండి సంజయ్ గారి పాదయాత్ర రోజు, 2 కలిపి ఒక్క రోజు రావడం అన్నది గొప్ప విషయంగా ఉంది. నిజంగా మా అందరికీ ఆనందంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మేధావి, గొప్ప మనిషి. కాన్స్టిట్యూషన్ రాసిన ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అంత గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి. ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత బడుగు బలహీన వర్గాల తలరాత మారిన రాజ్యాంగం అయింది. ఎస్సీ బిడ్డలు తల వంచకుండా, బానిసగా ఉండకుండా తల ఎత్తుకుని తిరిగే రోజు కూడా తీసుకొచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక రాక్షసుడు ద గ్రేట్ కేసీఆర్ గారు ఆ మధ్యన రాజ్యాంగం మార్చాలి, పాతదైపోయింది, నేను కొత్త రాజ్యాంగం రాస్తానని చెప్పాడు కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్, నీ మెదడులో చిప్పు కరెక్ట్ గా ఉందా, లేదా నీ మెదడు పోయిందా, నీ మెదడుకి బూజు పట్టిందా? ఇంతవరకు ఏ ప్రధానమంత్రులు కానీ, ఏ ముఖ్యమంత్రులు కానీ ఈ రాజ్యాంగం అన్నది పాతబడిపోయింది, మార్చాలి, మేము రాస్తామన్న మాట ఎవరూ చెప్పలేదు. కానీ కేసీఆర్ అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే రాజ్యాంగం మార్చడం గురించి కాదు, అంబేద్కర్ గారు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? దళిత బిడ్డ కాబట్టి ఇష్టం లేదు ఈ కేసీఆర్, ఈ దొరకి. అయ్యా కేసీఆర్, బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఓటు వేస్తేనే నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యావు. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ ఓటు వేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నువ్వు ముఖ్యమంత్రి కూర్చుంటావు కదా కుర్చీలో, నీ దొరల గురించి ఆలోచించకూడదు, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది నీ ముఖ్యమంత్రి బాధ్యత. నేను దొరని, నాకంటే కిందగా ఉన్న వాళ్ళు, చిన్నగా ఉన్న వాళ్ళకి నేనెందుకు మర్యాద ఇవ్వాలను అనుకుంటే పొరపాటు కేసీఆర్, నీకు పతనమే స్టార్ట్ అవుతుంది. అందుకే మా తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ నీకు మర్యాద ఇవ్వదలుచుకోలేదు. ఇప్పటి వరకు నీకు మర్యాద ఏది ఇచ్చింది చాలు, ఇక మీద కూడా మర్యాద ఇవ్వరు. ఎందుకంటే రేపు నువ్వు ఉండవు. రేపు ఉండవంటే మీరు తప్పర్థం తీసుకోవచ్చు. రేపు నువ్వు అధికారంలో ఉండవు, కుర్చీలో ఉండవు అని నేను చెప్పదలుచుకున్నాను. అది నువ్వు దళిత బిడ్డలకి ఇచ్చిన మర్యాద. హుజురాబాద్
ఎన్నికల్లో నీ ఓటు కోసం, నీ రాజకీయం కోసం దళిత బంధు తీసుకొస్తాను, ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తానని ఎన్ని మాయమాటలు చెప్పావు. అంటే నీ ఓట్ల కోసం, దళితుల దగ్గర ఓట్లు తీసుకోవడం కోసం. కానీ ప్రజలు, దళితులు నిన్ను నమ్మలేదు. నువ్వు డబ్బిస్తే ఇవ్వు, తీసుకుంటావు, కానీ నీకు ఓటు మాత్రం వెయ్యో. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తావు, ఈటెల రాజ్యాన్ని గెలిపిస్తామని చెప్పారు హుజరాబాద్ ఎన్నికల్లో. నీ మీద నమ్మకం పోయింది. నువ్వు ముఖ్యమంత్రిగా ఏనాడైనా ప్రవర్తించావా? నీకంటే తక్కువ అయిన వాళ్ళకి నీ యొక్క కులం అడ్డొస్తుందా? నీ అహం అడ్డొస్తుందా? ముందు కులాలు కాదు, ప్రతి మనిషిని ప్రేమించడం నేర్చుకో, సేవ చేయడం నేర్చుకో, వాళ్ళకి తల వంచడం నేర్చుకో అని కేసీఆర్కి చెప్పదలుచుకున్నాను నేను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కడతానన్నావు, ఏమైంది ఆ స్టాచ్యూ? 8 ఏళ్ళు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి, కానీ నువ్వు కట్టలేదు. నువ్వు కట్టావు కూడా, కాలయాపన చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే వరకు కూడా పని అవ్వలేదు, కట్టలేకపోయానని కుంటి సాకులు చెప్ప. ఇది నీ యొక్క ఆలోచన విధానం, నీ క్రూరమైన మనసు. నా దృష్టిలో అయితే నువ్వు ఏనాడు మనిషివే కాదు, నువ్వు రాక్షసుడివి. మా తెలంగాణ కర్మ నీలాంటి ముఖ్యమంత్రిని మేము ఎన్నుకోవడం. మా జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏదంటే నిన్ను ముఖ్యమంత్రి చేయడం. ఇది మా తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి చేశారు. చంపలేసుకుంటున్నారు, ప్రత్యాత్యాపం పడుతున్నారు. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో నీకు అవకాశం ఇవ్వరు. నువ్వు 10 లక్షలు కాదు, 20 లక్షలు ఒక ఓటుకి ఇస్తానని చెప్పినా, బీసీలకి ఇస్తాను, ఎస్సీలకి ఇస్తాను, ఎస్టీలకి ఇస్తాను అని చెప్పినా నమ్మరు నాకు అనిపిస్తుంది. ఇక వ్యవసాయం ఇప్పుడు ఏమంటున్నాడు? లేటెస్ట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వడ్లన్నీ మేమే కొంటాం అంటున్నాడు. మరి ఈ ముక్క మొన్నటి నుంచి మేమే కదా చెప్తున్నాం, మరి ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏంటని అడుగుతున్నాను నేను. ఢిల్లీకి వెళ్ళాడు, అక్కడ ఒక మీటింగ్లు పెట్టాడు, దీక్ష కార్యక్రమం పెట్టాడు. ఎవరో రాకేష్ షికాయత్ను తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. అతని ఒక ఫ్రాడ్, రైతుల్ని ఏపుకొని తిన్నాడు నార్త్లో. పాకిస్తాన్ కాంగ్రెస్ దళాలు మొత్తం 3 కలిసి రైతులను అక్కడ పంజాబ్ లో మోసం చేశారు. అదే షికాయత్తు కేసీఆర్ గురించి ఒక ద్రోహి, కరెక్ట్ అయిన వాడు కాదు అని చెప్పిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకుని ఢిల్లీలో కూర్చోబెట్టి నువ్వేమన్నావు? భారతీయ జనతా పార్టీని కుక్కలు అన్నావు. మేము భరించాం. ఇంతకు ముందు తెలంగాణలో బూతులు తిట్టాం, మమ్మల్ని అనరాని మాట్లాడినావు, శాపనార్థాలు పెట్టావు. ఇక్కడ తెలంగాణ వరకే తెలుస్తుంది. కానీ నువ్వు ఢిల్లీ వెళ్ళి క్యాపిటల్లో భారతీయ జనతా పార్టీ కుక్కలు అన్నావంటే ఆ ఒక్క నీ ప్రసంగం యావత్తు భారతదేశం చూసి సీఎం అంటే ఇంత గలీజ్ భాష మాట్లాడతాడని అర్థమైపోయి నిన్ను అసహించుకున్నారు. నువ్వు ఇంతకుముందు ఫెడరల్ ఫ్రంట్ పెడతానన్నావు. చాలా మంది తెలంగాణ కానీ ముఖ్యమంత్రుల దగ్గర వెళ్ళి కలిసావు, డబ్బిచ్చావు, కలుద్దాం, కూటమి ఏర్పాటు చేద్దాం అన్నావు. మరి నీ యొక్క ఢిల్లీలో పెట్టిన మీటింగ్ కి ఏ ఒక్క నాయకుడైనా వచ్చాడా? ఏ ఒక్క ముఖ్యమంత్రి వచ్చాడా? అసలు నిన్ను దేకాడా అని అంటున్నాను నేను. నిన్నెవడు దేకలేదు, అక్కడ నిన్నెవడు పట్టించుకోలేదు, నీకు ఎవడు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే నువ్వు భారతీయ జనతా పార్టీని, మిగతా పార్టీని పచ్చిగా మాట్లాడుతున్నావు. ఒక నమ్మకం లేని వ్యక్తి నీలాంటి వాడు వెనక మేము వస్తే మేము సర్వనాశనం అయిపోతాం, ఉన్న పరువు కూడా పోతుంది అనుకుని కేసీఆర్ని నమ్మలేదు. అందుకే అక్కడ ఎవరు సపోర్ట్ చేయకపోతే పెట్టి బేడా తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏమంటాడంటే నేను డెడ్ లైన్ పెడుతున్నాను బీజేపీకి అన్నాడు. అయ్యా కేసీఆర్, నీ టీఆర్ఎస్ పార్టీ డెడ్ అయిపోయిన పార్టీ, ఇంకా నువ్వు డెడ్ లైన్ పెట్టడం ఏంటని అడుగుతున్నాను నేను. అలాంటిది ఇక్కడ వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ ఒడ్లు కొంటానంటున్నావు,
మరి ఇన్ని నెలల నుంచి మేము కొను అని అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేమే కదా కొంటున్నాం. ఇప్పుడు నువ్వు కొత్తగా అన్న మాట ఏంటి అంటే, ఇంత టైం వేస్ట్ చేసి రైతుల్ని బాధ పెట్టావు, నష్టపెట్టావు, వాళ్ళ చావుకు కారణం అయింది కూడా కేసీఆర్ అని చెప్తున్నాను. నువ్వు ఒక్క మాట అన్నావు, ఏమన్నావు? వరి వేసుకుంటే ఊరి అన్నావు. నీ ఒక ముఖ్యమంత్రి అయ్యింది, నీ నోటంతా ఊరి అన్న మాట రావచ్చా? అంటే రైతుల్ని చనిపో అని చెప్పడమే కదా అర్థం దానికి. అయినా రైతన్నలు భరించి నువ్వు చెప్పిన ఒకే ఒక్క మాటకి వరి వేయకుండా 20 లక్షల ఎకరాలకి వరి వ్యవసాయం చేయలేదు. ఇది సగం మంది రైతులు వాళ్ళు నష్టపోయారు. ఇక మిగతా సగం మంది రైతులు వరి వేశారు, వరి వేసి పండించారు, పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత 1960 రూపాయలు ఒక క్వింటాల్ కానీ తీర్మానం వచ్చేస్తే ఆ డబ్బు వస్తుంది ఎంత ఆశ పెట్టుకుంటారు రైతులు. కేసీఆర్ ఏం చేశాడు? ఆ లాభం నాకు రావాలి కదా, రైతుకి ఎందుకు వెళ్ళాలి ఆ డబ్బు అనుకుని వాళ్ళ దళాల నుంచి ఏం కబురు పంపించాడంటే, తక్కువకి క్వింటాల్కి 800, క్వింటాల్కి 900, క్వింటాల్కి 1000 రూపాయలు అని పెట్టి వాళ్ళది మోసం చేసి తక్కువ ధరకి అమ్ముకునేటట్టు చేసి ఆ డబ్బు మొత్తం, ఆ లాభం మొత్తం కేసీఆర్ దళారులు వాళ్ళు నొక్కడం జరిగింది. ఇది వాస్తవం. ఇవాళ దాని వల్ల రైతులకి 250 కోట్లు నష్టం వచ్చింది. మరి ఆ నష్టంతో నువ్వు పూడుస్తావా? ఎన్ని నెలల నుంచి వాళ్ళని బాధ పెట్టావు? సగం మంది వరి వేయలేదు, సగం మంది వేశారు, సగం మంది తక్కువ డబ్బుకి దళారులుగా అమ్ముకున్నారు. ఇంత నష్టపోయిన రైతుల్ని నువ్వు ఆదుకుంటావా? ఆదుకుని తీరాలి, నీ బాధ్యత. కాబట్టి నేనేం చెప్పదలుచున్నానంటే, ఇంకొక విషయం చాలా సీరియస్ గా తీసుకోవాలి. కేసీఆర్ ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టాడు. డేంజరస్ బెల్ మోగుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడాలి, అభివృద్ధి చెందాలి. అలాంటి ఆర్థిక మూలాల్ని కూడా కేసీఆర్ దెబ్బ కొట్టడం జరిగింది. 4 లక్షల కోట్లు అప్పుకు తీసుకెళ్లాడు. 5 లక్షల కోట్ల అప్పు కూడా వెళ్తుంది కేసీఆర్. ఇంకా అలా వెళ్ళిందంటే ఆకలి చావులు, ఆత్మహత్యలు, తెలంగాణ మొత్తం దివాలా తీసే పరిస్థితికి కేసీఆర్ తీసుకెళ్తున్నాడు. దీని గురించి మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే, 2 సార్లు మీరు కేసీఆర్కి అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి నష్టపోయింది మీరు, ఆర్థికంగా బలపడింది కేసీఆర్. మరి ఆర్థికంగా బలపడిన వ్యక్తిని దించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇవాళ రైతు విషయం మొత్తం ఎంత మోసం చేశాడు అవన్నీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి విషయం మీ ముందు పెట్టింది. ఆయన బండారు ఎక్స్పోజ్ చేసి చూపించింది. అందుకే ఇది మా ఫస్ట్ విజయం, భారతీయ జనతా పార్టీ విజయం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రైతుల మీద ఇవాళ ప్రతి ఓట్లు కొంటారని చెప్పాడు. అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి ఉద్యమం, ఇవాళ పాదయాత్ర అన్నది పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం కాదు. మీ సమస్యల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఆ భారతీయ జనతా పార్టీకి మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసే భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రాన్ని పరువు నిలబెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతుందో తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రత్యామ్నాయం అన్నది భారతీయ జనతా పార్టీ వచ్చింది. మరి అలాంటి ప్రత్యామ్నాయ భారతీయ జనతా పార్టీని బలపరుచుకుని గెలిపించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అధికారులు తీసుకురావాల్సిన బాధ్యత మీదే ఉంది. కేసీఆర్ ను మోసారు, ఇంకా మొయ్యొద్దు. కేసీఆర్ కు ఓటు వేయొద్దు, దింపండి. కాంగ్రెస్, టిఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఈ ముగ్గురు దోపిడీ దొంగలు. కాంగ్రెస్ మంచి చేస్తాం అనుకున్నాం, టిఆర్ఎస్ మంచి చేస్తాం అనుకున్నాం. కానీ వీళ్ళందరూ ఒకటి చేసి వాళ్ళ ఆలోచన అంటే దోపిడీ చేద్దామని ఆలోచన తప్ప ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు.
మరి అలాంటి పార్టీ నెక్స్ట్ టైం రాబోయే రోజుల్లో అతి త్వరలో ఎలక్షన్స్ వస్తాయి. అలాంటి సమయంలో సరి అయిన నిర్ణయం మీరు తీసుకుని భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ తక్కువ సమయం, ఇప్పటికే 8-9 అయింది. మళ్ళీ మేము హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఇంత ఓపికగా కూర్చున్నాడు సంజయ్ గారు, మాట్లాడతాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయం చేసినందుకు మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధన్యవాదాలు విజయశాంతి గారికి, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.